హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేకి క్లాస్ 17. దీన్ని ఫరీషా వర్క్ అంటారు తెలుగులో. ఈ ఇంగ్లీష్లో వచ్చే జర్దోసి మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ అంటారు. అచ్చగా చెప్పాలంటే చాపుకుట్టు. ఇది వచ్చేకి నేను డ్రెస్ పేపర్ ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి క్లాత్ మీద ప్రీవియస్ వీడియోలో చూసాయి. ఈ జర్దోసి మనం కుట్టే ముందు ఇలా సాగదీయండి. దీంతో నేను ఎలా ఈ మ్యాట్ స్టిచ్ అనేది కుట్టాలి అనేది చూపిస్తున్నాను. చాపు కుట్టు ఇక్కడ పైన చూపిస్తున్నా కదా, కొంతమంది కుట్టారు, పైన యాడ్ చేశాను చూడండి. అలా ఒక మామూలుగా ఏంటంటే ఈ ఆరి వర్క్లో చేస్తారు, నేను హ్యాండ్ వర్క్లో ఎలా కుట్టాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే నేను అక్కడ దాని సైజు తగ్గట్లు చూసుకొని నేను కట్ చేసుకున్నాను. ఇక్కడ నుండి మాత్రం మీరు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఇక్కడ నుండి గమనించండి ఎలా కుడుతున్నానని. ఇలా నేను చూసుకుంటున్నాను సరిపోతుందా లేదా సైజు అని. చూడండి నేను ఎలా అయితే చూస్తున్నాను సైజు. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇలా పెట్టి ఇలా సైజ్ అనేది చూడండి, చూస్తున్నాను. దారం వైర్కి ఇలా లాగి పట్టుకొని అలా చూసుకొని కరెక్ట్గా సరిపోయిందంటే నేను కుట్టేస్తున్నాను. ఇలా కుట్టి మిడిల్లో ఇలా వేసుకుంటే అది కదలకుండా పర్ఫెక్ట్గా ఉండడానికి అనేది మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ చూసినట్లయితే నేను ఇంకోటి తీసుకుంటున్నాను జర్దోసి. ఇది కొంచెం పెద్దది, దాని మీద ఇలా సైజు పెరిగే కొద్దీ నేను సైజులు వారి కొంచెం చూసుకొని కట్ చేసుకొని కుడుతున్నాను. ఇలా మిడిల్లో ఏం చేస్తారంటే కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. అప్పుడు వర్క్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా మొత్తం నేను సైజ్ అనేది చూసుకొని కట్ చేసుకున్నాను. మీరు కూడా అలా కట్ చేసుకోండి. ఇదే కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మీరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇలా చేసేసుకోవాలి. ఇలా తీసుకొని నేను ఎలా కొలుసుకుంటున్నానో చూడండి. సైజ్ అనేది ఒకసారి చూడండి. అదిగో అలా దారం వరకు అలా ఉండి జర్దోసి సరిపోయిందంటేనే నేను కుడుతున్నాను. లేదంటే తీసేసి వేరేది జర్దోసి తీసుకుంటున్నా. మీరు చూసుకొని అలా సైజ్ అనేది చూసుకొని కట్ చేసుకోండి. చూడండి ఇలా సైజులు వారి చెప్తున్నా కదా, ప్రీవియస్ వీడియోస్లో మన క్లాసెస్ అన్నీ ప్రీవియస్ క్లాసెస్ చూడకపోతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియో తప్పకుండా వెళ్ళి చూడండి. హ్యాండ్ వర్క్ ఉంది, ఆరి వర్క్స్ కూడా ఉన్నవి. వాటికి నేను ప్లేలిస్ట్లో యాడ్ చేశాను, ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. ఇలా కుడుతున్నాను చూడండి. ఇలా ఇక్కడ మనకు కొంచెం పెద్దగా ఉంటే ఏంటంటే జర్దోసి ఒక 2 కుట్లు వేసుకోండి. ఇలా కదలకుండా ఇలా. అచ్చ తెలుగులో చాప కుట్టు అంటారు దీన్ని. ఇలా మామూలుగా హ్యాండ్ వర్క్స్లో ఏమంటారంటే ఫరీషా వర్క్ అంటారు. పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా. మనం వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ పేర్లు ఖచ్చితంగా గుర్తుండాలి. మనం బయట ఎవరికైనా చేయాలన్నా ఈ వర్క్ నేమ్ అనేది చెప్తే మనం బాగా చేస్తున్నామని వారికి అర్థమవుతుంది. ఇట్లా చూడండి, ఈ వర్క్స్ పేర్లు అని చెప్తే ఓకే వీళ్ళకి అన్నీ వచ్చు అనే ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి కూడా. ఇలా చూసుకొని సైజ్ చూడండి, నేను ఎలా చూస్తున్నాను అలా కొలిసి ఇది పెద్దదైంది తీసేసి ఇంకోటి పెట్టుకుంటున్నాను. అలా సైజ్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. మీరు ఒకవేళ తెలియదు అనుకున్న వాళ్ళు ఇలా సైజ్ చూసుకొని కుట్టుకోవాలి. ఎంత వచ్చిన వాళ్ళైనా మ్యాక్సిమం ఇలాగే చూస్తారు. ఇట్లా చూసుకొని చూడండి, ఇలా కుట్టేసుకోవడమే. దీన్నే మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ అని కూడా అంటారు. చూడండి, ఇదైతే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మొత్తం ఈ పికాక్ ఎలా కుట్టుకోవాలో మొత్తం మీకు డీటెయిల్గా మనం ప్రీవియస్ క్లాసెస్ ఏవైతే చూపించామో అవన్నీ యూస్ చేసి ఈ పికాక్ అనేది ఎలా ఫిల్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఈజీగా మీరు ఈజీగా వర్క్ చేసేసుకోవచ్చు. మీ డ్రెస్సుల మీద కానివ్వండి, మీ బ్లౌజ్ మీద కానివ్వండి, మీ పిల్లలకు కానివ్వండి. ఈ వర్క్ అనేది చాలా అంటే చాలా ఈజీగా మనం చెప్పిన ప్రతి క్లాసు చూడండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆరి వర్క్స్లోకి వెళ్ళి మీరు అది చైన్ స్టిచ్ ఎలా కుట్టాలో కూడా నేర్చుకోండి.
ఒక ఒక 1 డే 2 డే 4 డేస్ పడుతుంది. ఒక 1 డేలో అయితే మీకు కుట్టడం వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఎలా వేస్తున్నాను. ఇలా తీసుకుని ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఒకటే సైజు మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. ఇవి దగ్గర వేయచ్చు, కొంచెం గ్యాప్ ఇచ్చి వేయచ్చు. అది మీ వర్క్ని బట్టి మీ ఇష్టం. నేను కొంచెం గ్యాప్ ఇచ్చి వేస్తున్నాను. మ్యాక్సిమం గ్యాప్ ఉండాలి. ఇంకెక్కువైన గ్యాప్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం అడ్డంగా చిన్న ముక్క ఒకటి వేస్తున్నాను. చూడండి ఈ మిడిల్లో నుండి తీసి మీకు చాప కుట్టు అనేది ఇది అస్సలు చాలా ఈజీ అండి. ప్లస్ ఏంటంటే ఈ కాస్ట్లీ వర్కుల్లో మాత్రం నెంబర్ 1 వర్క్ అండి ఇది మాత్రం. మీకు డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ పీకాక్ కుట్టేటప్పుడు ఈ వర్క్ యూస్ చేయకుండా మ్యాక్సిమం పీకాక్ అనేది కంప్లీట్ చేయరు. డెఫినెట్లీ ఈ వర్క్ అనేది యాడ్ చేస్తారు పీకాక్కి, ఈ నెమలి అనే దానికి. ఇలా చూడండి నేను చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుంటున్నా. చూడండి ఎంత చిన్నవి కట్ చేస్తున్నాను. అది మీ వర్క్ని బట్టి మీరు కట్ చేసుకోవాలి. చూడండి ఇలా తీసుకొని సూది అనేది అలా ఇలా కుట్టుకోవడమే. ఇంతే అయిపోయింది. అలా మొత్తం మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఫిల్ చేసేయాలి. ఇలా మిడిల్లో వచ్చింది. ఇది మీరు ఏం చేస్తారంటే స్క్వేర్ లాగా ఒక 4 ఏమంటారు ఇవి జర్దోసి ముక్కల్ని 4 ముక్కలు చేసుకోండి. ఒకటే సైజువి పెద్ద సైజు తీసుకొని అవి అడ్డంగా వేసేయండి. వేసేసి చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకుని జర్దోసివి ఇలా కుట్టండి. అప్పుడు మీకు ప్రాక్టీస్కి పనికి వస్తుంది. డైరెక్ట్గా ఇలా కుట్టేయకండి. ఫస్ట్ నేర్చుకున్న తర్వాతే ఇది ఇలా చేయాలి వర్క్ అనేది. డైరెక్ట్గా కుట్టడం అయితే చేయకండి. మీరు ప్రాక్టీస్ అనేది ఇది ఖచ్చితంగా ఒక 2-3 టైమ్స్ చేస్తే ఇలాగే ఒక 4 ముక్కలు పెద్దవి కొంచెం ఏమంటారు ఈ పీకాక్ ఉంది కదా, నేను అడ్డంగా వేసాను కదండి, అవే పెద్ద సైజు ముక్కలు ఉన్నాయి కదా, అంత ముక్కలు ఒక 4 ముక్కలు కుట్టండి. కుట్టి ఇలా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీరేంటంటే జర్దోసి కూడా కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ చూసుకొని కలర్స్ కూడా వేసుకోవచ్చు మిడిల్లో. అలా కూడా లుక్ బాగుంటుంది. ఇలా మధ్యలోనే రావాలి. అన్నీ ఒకటే లైన్లో కొట్టకూడదు. పైన వరుస ఒక వరుసలో ఉంటే దాని మిడిల్లో కింద వరుస ఉండాలి. దానికే సమానంగా కొట్టకూడదు. చూడండి నేను మిడిల్లో తీస్తున్నాను. దానికి మిడిల్లో చూడండి, దాని మిడిల్లో కొడుతున్నాను. ఇలా కుట్టడం అనేది డెఫినెట్లీ ఉండాలి. దానికి ఎదురుగా అనేది కొట్టకూడదు. పైన ఉన్న దానికి ఎదురుగా ఇలాగే కుట్టండి. ఇలా కుడితేనే ఇది సేమ్ మ్యాట్ లాగా మనకి బాగుంటుంది వర్క్ అనేది. ఫినిషింగ్ మ్యాట్ అనేది డెఫినెట్లీ ఇలాగే కుట్టాలి. నేను దేనికి కూడా చూడండి ఎదురుగా వేయట్లేదు. పైన ఉన్న ముక్కకి ఎదురుగా వేయట్లా, పక్కకి వేస్తున్నాను మిడిల్లోకి. చూడండి ఇలా మిడిల్లోకి వేసుకోవడం చూసుకోండి. అలా చూసి మిడిల్లోకి వేసుకుంటూ ఉండాలి. ఇది అనేది చాలా అంటే చాలా ఈజీ. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇది మాత్రం ఒక 4 టైమ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి తప్పకుండా. ఇలా మిడిల్లోకే కొట్టాలి, పైన ఉన్న వాటి మిడిల్లోకి. చూడండి ఫైనల్ ఫినిషింగ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. పికాక్ ఫుల్ వీడియో నేను రేపు అనేది మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. మొత్తం ఇది నేర్చుకుంటే కనుక మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసుంటే డెఫినెట్లీ ఈ పికాక్ కుట్టడం అనేది చాలా ఈజీగా మీకు వచ్చేస్తుంది. చాలా అంటే చాలా ఈజీగా. ఒకసారి ఎవరైనా ఇదే ఫస్ట్ టైం అయితే మన వీడియోస్ చూడడం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్రీవియస్ వీడియోస్ మాత్రం చూడండి ఫ్రెండ్స్. అవి చూస్తేనే ఇది అనేది మీకు అర్థమవుతుంది. ఇదిగో చూడండి ఇలా కింద కూడా అంతే.
ఆ షేప్ అనేది మనం ఏ షేప్ అయితే కావాలనుకున్నామో ఆ షేప్లోకి మనం ఈజీగా కుట్టేస్తాం. ఇదేంటంటే దారం అయిపోయింది. ఈ ఇండు ముడ అనేది చివరిన ముడ అనేది ఎలా వేసుకోవాలంటే 2 సార్లు సూది ఇలా పైకి తీసుకొని కిందకి ఇలా కుట్టేయడమే, అంతే. ముడి పడిపోయేది. మీకు డౌట్ ఉంటే 3 సార్లు కుట్టండి. 2 సార్లకి మ్యాక్సిమం అసలు కుట్ట అనేది ఊడదు. ఇంకా కింద కట్ చేసేసుకొని నేను దారం అనేది ఎక్కించుకొని ఇలా మళ్ళీ తీసుకొని ఇలా కుడుతున్నాను. చూడండి, ఇలా మీకు ఏమన్నా పట్టేసినట్లు అనిపిస్తే కిందకి జాగ్రత్తగా దారం దానికి ఇరుక్కోకుండా జాగ్రత్తగా చూసుకొని కుట్టండి. దారంలోకి జర్దోసి కట్ చేసుకునేటప్పుడే మీరు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనం ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే మీకు ఇవి మొత్తం అనేది మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. జర్దోసి ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అన్నీ నేను చూపించాను ప్రీవియస్ వీడియోలో. అన్నీ ముందుకెళ్ళి మీరు వీడియోస్ అన్నీ చూసి ఇక్కడికి రండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, చాలా వివరంగా నేను ప్రతి క్లాసు 1 to 17 వరకు చెప్తున్నాను. ఇలా ప్రతి క్లాస్ వివరంగా చెప్తాను. ఇది ఫైనల్ లుక్, ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.